శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 20వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయే నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఓం నమో గురువర. అనుగ్రహ వచనాలనే ముత్యాలను కలిగిన మానస సరోవర, మీ చరణాల వద్ద అనన్య భక్తులు హంసల వల్లే ఆశ్రయించి ఉన్నారు. మహా ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీ అనుగ్రహం అనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలో విశ్రాంతిని కలిగించి వారి జనన మరణాల రాకపోకలను తొలగిస్తారు. సాయి సిద్ధిని ఆశ్రమం ఎంత గొప్పది! దర్శనంతో ప్రపంచంలోని కష్టాలను పోగొడుతుంది. దాని పరిసరాల్లో ఉన్న వారి భవభ్రమలను, అశాంతిని పారిపోయేలా చేస్తుంది. సాయి అసలు నిరాకారమే అయినా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు. మాయానటి రూపాన్ని గ్రహించి నటున వలె లీలలను ప్రదర్శించారు. అటువంటి సాయిని ఒక్క క్షణం ధ్యానించి షిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్నహారతి తర్వాత కార్యక్రమాన్ని శ్రద్ధగా చూద్దాం. మధ్యాహ్నహారతి తర్వాత సాయి మహారాజు మసీదు చివరికి వచ్చి అత్యంత కృపా దృష్టితో భక్తులకు విభూతిని పెంచిపెడతారు. ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను ఆలింగనం చేసుకుని నుంచుని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే విభూతిని స్వీకరిస్తారు. బాబా పిడికెళ్ల నిండా విభూతిని నింపుకుంటూ భక్తుల చేతుల్లో పోసేవారు. తమ బొట్టన వ్రేలితో భక్తుల నుదుట అద్దేవారు. వారి హృదయంలో అత్యంత ప్రేమ. తమ్ముడు, భోజనానికి వెళ్ళు, అన్నా నువ్వు కూడా వెళ్ళు, వెళ్ళి కమ్మగా తిను, మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి అని ఒక్కొక్కరికి చెప్పేవారు. అదంతా గతించిన వైభవం. ఇప్పుడు దాన్ని చూడలేకపోయినా షిరిడీలో ఆయా వేళయందు ఆయా స్థానాల్లో నిశ్చలంగా ధ్యానిస్తే అది కనిపిస్తుంది. ఈ విధంగా సాయిని నకసిక పర్యంతం ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ ప్రణామం చేసి కథను కొనసాగిస్తాను. గత అధ్యాయంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేదశ్రుతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకు చెప్పాను కదూ. ఈశావ్యాస భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగను వ్రాయనారంభించాడు. అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై షిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు. అప్పుడు బాబా, నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాకాయి ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుంది అని చెప్పారు. ప్రస్తుతం ఆ వచనాలే కథానుసంధానం. అక్కడి నుండే మొదలు పెడదాం. శ్రోతలు శ్రద్ధతో ఉంటే శ్రవణం చక్కగా జరుగుతుంది. సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాసోపనిషత్తు అర్థాన్ని మరాఠీ భాషలో, ఓవి ఛందస్సులో ప్రతి పదార్థంతో స్పష్టంగా వివరించాలని ఈశావాస్య భావార్థ బోధిని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు. కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు. కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు. 4 వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం. హరి మరియు గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాననిధి ప్రాప్తి అత్యంత కఠినం. నేను జ్ఞానిని నా ప్రయత్నంతో ఉపనిషత్తుల యథార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సంభవం కాదు. గురువు కృప లేకపోతే అడుగడుగున కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు. కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైన శ్రమ ఉండదు. గురువు సముఖంలో గూఢార్థాలు వాటంతట అవే వెల్లడవుతాయి. ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శస్త్రం. నిర్భిమానులు, నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల పాత్రులు. అట్టి వారిని ఆశ్రయిస్తే అర్థాలు క్షణంలో బోధపడతాయి. బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విశదమవుతాయి. ఈశావాసోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగనుకి ఇదే కష్టం కలిగిన సాయినాథుని అనుగ్రహంతో అది తొలగిపోయింది. అతని సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు. దాసగని యొక్క పాలధారవాణికి సాయినాథుని అనుగ్రహం అనే పంచదార జోడైంది. అందులో మాధుర్యాన్ని శ్రోతలు ఒక్క క్షణం స్వీకరించాలి. ఈశావ్యాస భావార్థ బోధినిలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి.
ఈ కథను చెప్పడంలో ఉద్దేశం వేరు. ఈ కథను వినండి. తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడిన విషయాలను సాయి మహారాజు ఏమీ మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి. ఈ కథలోని ఉద్దేశం ఇదే. దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక. మరి శ్రద్ధగా వింటారు కదూ. దాసగను చందోబద్ధంగా ఓవిలలో ఈశావాసోపనిషత్తుకు టీకా రాశాడు. విద్వజ్జనులు దాన్ని ఆమోదించి అతన్ని గౌరవించారు. అతని మనోభిష్టం నెరవేరింది. కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది. దానిని అతడు పండితుల ఎదుట ఉంచాడు. ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి. కానీ దానిని ఎవరూ సంతృప్తికరంగా చేర్చలేకపోయారు. ఇంతలో ఏదో కారణంగా దాసగణకు షిరిడీ వెళ్ళడం తటస్థించి అతని సంశయ నివారణ సహజంగా జరిగిపోయింది. దాసగను సాయి దర్శనానికి మసీదుకు వెళ్ళి వారి చరణాలపై మస్తకాన్ని ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు. సత్పురుషుల అనుగ్రహం, అవలోకనం, వారి నోటి నుండి వెలువడి మధుర వచనాలు, వారి మందహాసవదనం భక్తులకు శుభప్రదం. సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి. అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను? ఏం గణు, ఎక్కడి నుండి రాక అంతా కుశలమేనా? మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగణుని ప్రశ్నించారు. మీ అనుగ్రహ ఛత్రం ఉండగా నేను ఎందుకు దుఃఖించాలి? బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు. మీకంతా తెలుసు, అయినా లోకాచారంగా అడుగుతున్నారు. మీరు క్షేమ సమాచారాలను ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు. నేను ఒక కార్యాన్ని నాతో స్వయం ఆరంభింపచేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరు పరిష్కరించలేని సమస్యను తెచ్చిపెడతారు అని చెప్పాడు. అలా ఇద్దరు పరస్పరం ముచ్చటించుకుంటుండగా దాసగను బాబాచరణ సంవాహన చేస్తూ ఈశావ్యాస భావార్థ బోధిని గురించి అడిగాడు. బాబా, ఈశావ్యాస భావార్థ బోధిని రచిస్తుంటే నా మనసులో ఏవో సందేహాలు కలిగి కలం ఆగిపోయింది. వానిని విడమర్చి చెప్పండి అని జరిగిందంతా బాబా చరణాల వద్ద మొరపెట్టుకొని తన సంశయాలు తీరడం కష్టమని తెలియజేశాడు. సాయినాథ, ఈశావాస్య ఉపనిషత్ కథ వ్రాయడంలో నా గ్రంథ పరిశ్రమ వృధాయే అని మీకు బాగా తెలుసు. నా సందేహం తీరకపోతే గ్రంథం సరిగ్గా అర్థం కాదు అని విన్నవించుకోగా సాయి మహారాజు అతన్ని ఆశీర్వదించి నీవు నిశ్చింతగా ఉండు, ఇందులో కఠినమేముంది? నీవు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి మరలా వెళ్ళినప్పుడు కాకపని మనిషి నీ సందేహాన్ని తీరుస్తుంది అని చెప్పారు. కాక అంటే బాబుసాహెబ్ దీక్షిత్. బాబాకు ప్రేమమయ్య భక్తుడు. కాయా వాచ మనస ఎల్లప్పుడూ గురుసేవలో ఉండేవాడు. ప్రసిద్ధి చెందిన బొంబాయి పట్టణానికి కొంత దూరంలో పార్లే అనే ఊళ్ళో ఈ హరి ఉంటాడు. అతని అసలు పేరు హరి, అది అమ్మా నాన్న పెట్టిన పేరు. జనులు అతన్ని బాబుసాహెబ్ అని పిలిచినా బాబా వద్ద అతనికి మరో మూడో పేరు. బాబా కాకా మహాజన్ని బడే కాక, నిమోన్కర్ని ముసలి కాక అని, బాబుసాహెబ్ని కుంటి కాక అని లేదా బొంబాయి కాక అని కూడా పిలిచేవారు. తల్లి తండ్రి ఒక పేరు పెడతారు, రాశిని బట్టి మరో పేరు ఉంటుంది, ముద్దుగా మరో పేరుతో పిలుస్తుంటారు. ఇలా అనేక రకాల పేర్లు. సాయి మహారాజు విచిత్రమైన పేర్లు పెట్టేవారు. ఆ పేర్లతోనే ఎప్పుడు వారు చలామణి అయ్యేవారు. వారిని భక్తులు ప్రేమగా బిరుదుల వలె తలచేవారు. ఒకసారి భిక్షు, ఒకసారి కాకా అంటూ బాబా వేసిన ముద్రతోనే దీక్షిత్ షిరిడీలో కాకా అని ప్రసిద్ధుడయ్యాడు. కాకా పని మనిషి సంశయాన్ని ఎలా తీర్చగలదా అని దాసగణకు మరియు అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. పని మనిషి కదా, ఆమెకంత శాస్త్రజ్ఞానం ఉంటుందా? ఏం వింత, ఇదంతా విచిత్రంగా ఉంది. వేదశృతి యొక్క వ్యుత్పత్తి జ్ఞానం ఎక్కడా, పనిపిల్ల జ్ఞానం ఎక్కడా? సాయి మహారాజు పరిహాసం చేశారని జనులు అనుకున్నారు. బాబా కేవలం వినోదానికే అలా అన్నారని అందరికీ అనిపించింది. కానీ బాబా వినోదంగా చెప్పినా అది సత్యమే అవుతుందని దాసగణకు అనిపించింది. బాబా అన్న మాటలు విని అవి ఊరికే పైపైకి అన్నవి అని అందరికీ అనిపించింది. కానీ దాసగణకు అవి సత్యమని తెలుసు. వారి మాటలలో ఏ లీల ఉందో చూడాలని భక్తులు ఆతురపడ్డారు. అది వినోదానికి పలికిన వాణి కావచ్చు, కాకనూ పోవచ్చు. కానీ
అది ఏ కారణం లేకుండా అన్నిటికీ ఉండదు. బాబా పలికిన ఒక్కొక్క అక్షరంలోనూ అర్థం అనే నిధి ఉంటుంది. వారు తమ నోటితో చెప్పినవి ఏమైనా అవి ఒట్టి మాటలు కావు, అవి బ్రహ్మలిఖితాలు. ఒక్క అక్షరమైన వృధా కాకుండా సమయానికి సరిగ్గా కార్యాన్ని సాధిస్తాయి అని దాసగణుకు బాగా దృఢ నమ్మకం. వారి వారి భావాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఫలితం కలుగుతుంది. భావన ఎలా ఉంటే ఫలితం అలా ఉంటుంది. విశ్వాసం ఎంతగా ఉంటే బలం కూడా అంతగా ఉంటుంది. అంతఃకరణం ఎంత ప్రేమమయంగా ఉంటే వారి జ్ఞానం కూడా అంత నిర్మలంగా ఉంటుంది. బాబా జ్ఞానులకు శిరోమణి. వారి వాణి అసత్యం కాదు. వారు తమ భక్తుల కోరికలు నెరవేరుస్తానని ప్రతిజ్ఞ బూనారు. గురువచనాలు అసత్యం కావు. ఈ కథను బాగా మనసు పెట్టి వినండి. భవభయ బాధలన్నీ హరించుకుని పోయి సాధనా మార్గంలో ప్రవేశిస్తారు. దాసగను పార్లేకి చేరుకొని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటికి వెళ్ళాడు. కాకా యొక్క పని మనిషి తన కార్యంలో ఎలా సహకరిస్తుందో చూడాలని అతనికి ఉత్సుకతగా ఉంది. మర్నాడు ఉదయం దాసగను ఇంకా శయ్యపైన సుఖనిద్రలో ఆనందంతో ఉండగా ఒక విశేషం జరిగింది. ఎవరో ఒక రైతు బిడ్డ మంజుల స్వరంతో గానం చేస్తూ ఉంది. ఆ స్వరంలోని మాధుర్యం దాసగడు హృదయంలోనికి చొచ్చుకొని పోయింది. దీర్ఘంగా ఆలాపయుక్తంగా పడిన ఆ పాటలోని చక్కని పదాల కూర్పుని విని అతని మనసు తెల్లీనమవడంతో అతను మరింత శ్రద్ధగా వినసాగాడు. శబ్దానికి మెలుగు కలిగిన వెంటనే పాటలోని అర్థాన్ని శ్రద్ధగా వినేసరికి అతని మనస్సు ప్రసన్నమైంది. చక్కటి స్వరంతో ఇంత శ్రావ్యంగా పాడే ఈ అమ్మాయి ఎవరై ఉంటుంది? ఈశావాసోపనిషత్తులోని చిక్కు సమస్య తీర్చేది ఈ అమ్మాయేనా? బాబా చెప్పిన పనిపిల్ల ఈమెనా? సంస్కారం లేని వాణి నుండి వేదశృతికి అర్థాలు తెలియచేసిన పిల్ల ఎవరో చూడాలనుకొని బయటకు వెళ్ళి చూడగా నిజంగానే ఒక రైతు బిడ్డ కాకా ఇంట్లో మోరి వద్ద అంట్ల గిన్నెలు తోముతూ ఉంది. వాకప్ చేయగా ఆ పిల్ల దీక్షిత్ ఇంట్లో నామ్యా అనే నౌకర్ చెల్లెలు అన్న విషయం తెలిసింది. ఈమె కాకా పని మనిషి. ఈమె గానం ద్వారానే దాసగణ సంశయం తొలగింది. ఎనుబోతు నోటి నుండి వేదపఠనాన్ని చేయించగల సత్పురుషులు ఏం చేయలేరు. అలా ఆ పిల్ల యొక్క గానంతో దాసగణ మనసుకు తృప్తి కలిగింది. బాబా పరిహాసంలోని మహిమ అందరికీ తెలిసి వచ్చింది. దాసగను కాకా ఇంట్లో పూజ గదిలో దేవుని పూజకు కూర్చొని ఉండగా ఈ పాటను విన్నాడని కొందరంటారు. ఏమైనా కానీ తాత్పర్యం ఒకటే. సాయి మహారాజు తమ భక్తులకు అనేక మిషులతో ఎలాంటి శిక్షణను ఇచ్చేవారో అవలోకించండి. మేబీ ఈ ప్రదేశాల్లో కూర్చొని నన్ను అడగండి. ఊరికే అరణ్యాల్లోనూ లేక ఎక్కడెక్కడో వ్యర్థంగా తిరగడం ఎందుకు? మీ జిజ్ఞాసను నేను తీర్చుతాను. నాపై విశ్వాసం ఉంచండి. నేను అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను. నేను లేని ఖాళీ చోటు లేదు. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ఎలా అయినా ప్రకటమవుతాను అని చెప్పేవారు. 8 ఏళ్ల వయసు గల పనిపిల్ల చిరిగిపోయిన గుడ్డ ముక్కను నడుముకు చుట్టుకుంది. అయినా నారింజరంగు చీర అందాన్ని వర్ణిస్తూ చక్కని స్వరంతో పాట పాడసాగింది. ఆ జరీ చీర ఎంత గొప్పగా ఉంది! చీర అంచు ఎంత అందంగా ఉంది! దాని కొంగు ఎంత ఆకర్షణీయంగా ఉంది అని పాడడంలో ఆ పిల్ల లీనమైపోయింది. కడుపు నిండా తినడానికి తిండి లేదు. ఒంటి నిండా కప్పుకోవడానికి పాతపట్ట కూడా లేదు. అయినా ఎవరిదో నారింజరంగు చీరను వర్ణిస్తూ ఆ పిల్ల సంతోషంగా కనిపించింది. ఆ పిల్ల యొక్క దైన్య స్థితిని, ఆమె మనసులోని ఆనందాన్ని చూసిన దాసగణుకు జాలి కలిగి మోరీశ్వరంతో ఏం చెప్పాడంటే, ఆ పిల్లకు ఒంటి నిండా బట్టలేదు. ఒక చీర ఆమెకివ్వు. నీ సేవకు పరమేశ్వరుడు ప్రసన్నుడవుతాడు. నీకు పుణ్యం కూడా వస్తుంది. మోరీశ్వరుడు అసలే దయాహృదయుడు. ఆ పైన దాసగణుని విన్నపం. అందమైన చీరను కొని సంతోషంగా ఆ పిల్లకి అందజేశాడు. రోజు సద్ది అన్నం తినేవారికి పంచభక్షాలను లభించినట్టుగా ఆ చీర చూసి ఆ పిల్ల చాలా సంతోషించింది. మరునాడు ఆ చీరను కట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆనందంగా ఆడుకుంది. ఆమె ఇతర పిల్లల కంటే గొప్పగా కనిపించింది. ఆ చీరపై ఎంత ప్రేమ! ఆమె మర్నాడు కొత్త చీరను దాచుకొని మునుపటి వల్లే చింకిగుడ్డను చుట్టుకుంది. అయినా అసంతృప్తిగా అగుపించలేదు.
కొత్త చీర కట్టుకోలేదు. అయినా భావన మారడం వల్ల మునుపటి ఆమె దైన్యస్థితి తొలగిపోయినట్లు దాచగడు కనిపించింది. ఆ పిల్ల కొత్త చీరని ఇంట్లో దాచుకుని చింకిగుడ్డను కట్టుకుని వచ్చినా ఆమె మనసులో కొత్త చీర కట్టుకోలేదన్న బాధ లేదు, లోటు లేదు. పేదరికం వల్ల పాత బట్టలు కట్టుకున్నా బాగా ఉన్నప్పుడు కూడా అట్లే చేయటం, దీనిని పేదరికం సంపన్నంగా ఊరేగటం అని అంటారు. మనసులోని భావాన్ని బట్టి సుఖదుఖాలు. దాసగణు యొక్క సమస్య ఈ విధంగా తీరగా అతనికి ఈశావాచోపనిషత్తు యొక్క సారాంశం తెలిసి దాని అర్థం వెంటనే బోధపడింది. ఈ బ్రహ్మాండమంతా పరమేశ్వరునిచే వ్యాపించబడి ఉన్నప్పుడు మరి అతడు లేని ఖాళీ స్థలం ఉందని ఎవరనుకుంటారు? పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పూర్ణ బ్రహ్మ నుండి పూర్ణ జగత్తు ఉద్భవించింది. పూర్ణ నుండి పూర్ణం తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది. పనిపిల్ల యొక్క పేదరికం ఈశ్వరుని అంశం, చింకిచీర కూడా ఈశ్వరుని అంశం. దాత, దానం, దేయం వీనన్నిటిలోనూ ఒకే ఈశ్వరుడు నిండి ఉన్నాడు. నేను నాది అన్న భావాన్ని పారద్రోలి ఎప్పుడూ నిర్భిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఇటువంటి బాబా యొక్క అమోఘమైన వాణి అనేకులకు అనుభవమైంది. బాబా శరీరం ఉన్నంత వరకు షిరిడి విడిచి వెళ్లకున్నా వారు జనుల మధ్య కానీ లేక నిర్జన ప్రదేశాల్లో ప్రకటమవుతారు. ఒకరికి మచ్చింద్రకర్ర కొండపైన, మరొకరికి ఎక్కడో ఏదో పట్టణంలో, కొల్హాపూర్లోనో, షోలాపూర్లోనో, రామేశ్వరంలోనో వారి ఇచ్ఛానుసారం ప్రకటమవుతారు. ఒకరికి పైకి కనిపించే రూపంలో, మరొకరికి జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ దర్శనమిచ్చి రాత్రింబవళ్ళు భక్తుల కోరికలను తీర్చుతారు. ఇటువంటి అనుభవాలు 1, 2 కావు, ఎన్ని వర్ణించను. వారు నివసించేది షిరిడీలోనే అయినా వారెవరికీ తెలియకుండా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఈ పిల్ల ఎవరు, ఎవరి బిడ్డ? పేదరికంలో ఉన్న పని మనిషి. ఆమె నోటి నుండి సహజంగా నారింజ రంగు చీరపై గానం వచ్చింది. ఏదో సందేహం కలిగి బాబాని ప్రశ్నించడం, ఆ సందేహాన్ని కాకా ఇంట్లోని పని మనిషి తీర్చడం, ఇదంతా మాయా రచన కాదు. కాకా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుందని, ఆమె భవిష్యత్తులో పాట పాడి శృతి అర్థాన్ని బోధిస్తుందని బాబాకు ముందుగానే ఎలా తెలుసు? కానీ అలా జరిగింది మాత్రం వాస్తవం. దాసగణుకు ఆశ్చర్యం కలిగింది. అతని సందేహం తీరి ఈశావాచోపనిషత్తు బాగా బోధపడింది. అసలు ఈ గొడవంతా ఎందుకు? బాబా స్వయంగా తమ నోటితో ఆ సందేహాన్ని అక్కడే తీర్చివేయచ్చు కదా అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. నిజమే, అలా అక్కడే చెయ్యవచ్చు. కానీ ఈశావాచోపనిషత్తులోని మహిమను ఎలా తెలుసుకుంటారు? పరమేశ్వరుడు ఆ పిల్లల్లో కూడా వ్యాపించున్నాడని బాబా తెలియచేశారు. ఉపనిషత్తులన్నిటి ధ్యేయం ఆత్మ యొక్క యథార్థ జ్ఞానాన్ని నిరూపించడం. ఇదే మోక్షప్రాప్తి కొరకు పాటించాల్సిన నియమాల వివరణ. గీతార్థ ప్రవచనం కూడా ఇదే. ప్రాణులు వేరువేరుగా ఉన్న ఆత్మ అభిన్నం. ఆత్మకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆత్మ ఎప్పుడూ పవిత్రం. ఆత్మకు కర్మాచరణ లేదు. ఆత్మకు పుణ్యపాపాలు ఉండవు. నేను ఉచ్చమైన బ్రాహ్మణ జాతీయుణ్ణి, ఇతరులు నాకంటే నీచ కులస్తులు అన్న భేదభావం ఉన్నంతవరకు కర్మాచరణ అవసరం. నేను ఏ ఆకారం లేకుండా అంతటా ఒకేలా వ్యాపించున్న ఆత్మను. నాకంటే వేరే ఎవరూ లేరు. అన్నింటిలోనూ నేనే వ్యాపించున్నాను అని తెలుసుకోవటం ఆత్మజ్ఞానం. పూర్ణ బ్రహ్మస్వరూపం నుండి విడిపోయిన జీవాత్మ మరలా ఏ విధంగానైనా మునిపెటి వలనే ఆ పరమాత్మ స్వరూపాన్ని పొందడమే ధ్యేయంగా ఉండాలి. శృతి, స్మృతి మరియు వేదాంతం అన్నిటి సిద్ధాంతం ఇదే. చివరికి సాధించవలసిన నిశ్చయంగా ఇదే. విడిపోయిన జీవాత్మకు అచ్యుత పద ప్రాప్తి. సమం సర్వేషు భూతేషు ఇలాంటి విశిష్టమైన స్థితి ప్రాప్తించేంత వరకు జీవాత్మ పరమాత్మ కాలేదు. ఆత్మజ్ఞానం కలగదు. విహిత కర్మల ద్వారా చిత్తం పరిశుద్ధమైతే అభేద జ్ఞానం కలుగుతుంది. శోక మోహాదులు తొలగి ఆత్మజ్ఞానం ప్రకటమవుతుంది. ముల్లోకాల్లోని చరాచరాలన్నింటిలో వ్యాపించి ఉన్న పరమేశ్వరుడు నిష్క్రియ, నిష్ఫల, పరాత్పరుడు, అసశరీరుడు, ఎల్లప్పుడూ ఉండే ఆత్మ. నామరూపాత్మకంగా ఉన్న ఈ విశ్వంలో లోపల బయట వ్యాపించున్న పరమేశ్వరుడు తానే నేనుగా నిర్విశేషమైన రూపంలో నిండి ఉన్నాడు.
వాస్తవానికి నిరాకార ఆత్మ మాయగుణం వల్ల సాకారంగా భావిస్తుంది. ఈ ప్రపంచం కోరికలున్న వారికే కానీ కోరికలు లేని వారికి నిస్సారంగా కనిపిస్తుంది. చేతనాచేతమైన ఈ భౌతిక జగత్తులో ఒక్క పరమేశ్వరుడే కానీ రెండవ వారెవరూ లేరని నిస్సందేహంగా నిర్ధారణ చేసుకోవాలి. జగత్తు గురించి జ్ఞానం మనసుకు నచ్చకపోతే ధనం, బంగారం మొదలైన వారిని అభిలషించకూడదు. ఇది కూడా వీలు కాకపోతే కర్మలు చేయటమే మన పని అని తెలుసుకొని 100 ఏళ్ళు జీవితాంతం కర్మలనే చేస్తుండాలి. ఆ కర్మలైన తమ తమ వర్ణాలకు, ఆశ్రమాలకు ఉచితమైన కర్మలను శాస్త్రాల్లో చెప్పిన రీతిగా అనుష్ఠాన సహితంగా అగ్నిహోత్రాది నిత్య విహిత కర్మలను ఆచరిస్తే అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. చిత్తశుద్ధికి ఇది ఒక మార్గం. రెండవది సర్వసంగ పరిత్యాగం. ఈ జ్ఞానయోగాన్ని ఆశ్రయించకపోతే కేవలం కర్మలనే అనుభవించాల్సి వస్తుంది. ఎవరికి ఏ అర్హత ఉన్నదో తెలుసుకోగలిగిన వారు అందరికీ బ్రహ్మ విద్యను, ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఇవ్వరు. మనసులో అభేదభావం కలగనంత వరకు ఉపనిషత్తుల జ్ఞానం పదాల వరకే పరిమితం. అయినా అటువంటి శాబ్దిక జ్ఞానం కూడా అవసరం. కారణం, జిజ్ఞాసులకు ముందు దాన్ని అడుగుతారు. అందువల్లనే బాబా పనిపిల్ల చెప్తుందని దాసగణిని పార్లీకి పంపారు. బాబా స్వయంగా ఈ బోధన చేసేవారే కానీ తర్వాతి సంఘటన సంభవించేది కాదు. ఏకమైవ ద్వితీయం అని వారు చెప్పదలిచిన లీల అతనికి అర్థమయ్యేది కాదు. కాకా యొక్క పని మనిషి నేను కాక మరెవరు, ఆమె రూపంలో నేనే ఆ జ్ఞానాన్ని బోధించాను అని ఈశావాస్య అన్నదానికి అర్థాన్ని, ఆత్మజ్ఞానాన్ని వివరించారు. పరమేశ్వరానుగ్రహం లేశమైనా లేకపోయినా, ఆచార్యుల యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోతే ఆత్మజ్ఞానానికి ప్రవేశం లేదు. సిద్ధుల ఉపదేశమే అవసరం. ఆత్మని ప్రతిపాదించేవి మరియు సర్వత్రా నేనే, నేను కాక ఎక్కడ ఎవరూ లేరు అని తెలిపే శాస్త్రాలను మాత్రమే శ్రవణం చేయాలి. అలా ఆత్మతత్వం గురించి వివరంగా తెలిసిన తర్వాత ఎవరు నేను, ఆత్మను అన్యుణ్ణి కానని అభేదానంద సంధానం చేస్తారో వారికే ఆత్మ ప్రసన్నమవుతుంది. ఈ విధంగా ఆత్మ నిరూపణ జరిగితే, ఇట్లే ఆత్మానుసంధానంలో ఉంటే, ఇట్లే ఆత్మతత్వంలో నిశ్చలంగా స్థిరపడి ఉంటే పరమాత్మ ప్రాప్తి. తర్వాతి అధ్యాయంలో వినాయక ఠాకూర్ మొదలైన వారి కథలను భక్తగా శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రోతలు పరమార్థ జ్ఞానానికి ఆకర్షితులవుతారు. ఆ కథలు కూడా ఇట్లే మధురంగా ఉంటాయి. వానిని వింటే శ్రోతల కోరిక తీరుతుంది, మహాపురుషుల దర్శనాభిలాష తీరుతుంది. సూర్యుడు ఉదయించగానే అంధకారం తొలగిపోయేలా ఈ కథామృత పానంతో మాయ హరించుకొని పోతుంది. మాటలకు అందని సాయి యొక్క లీలలను వారు తప్ప ఎవరు చెప్పగలరు? నన్ను ఒక నిమిత్త మాత్రునిగా చేసి వారే తెలియచేస్తారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడిపంత విరచితము అయిన శ్రీ సాయి సమత సచ్చరితంలో ఈశావాస్య భావార్థ బోధనం అను 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.